మీరు 3 మంత్స్ నుంచి కష్టపడుతున్నారు. కానీ రిజల్ట్ కనిపించట్లేదు. మీరు రోజు డైలీ రొటీన్ ఫాలో అవుతున్నారు. కానీ ఎవ్వరు నోటీస్ చేయటం లేదు. అప్పుడే మనకొక డౌటొస్తుంది. నేను కరెక్ట్ డైరెక్షన్‌లోనే వెళ్తున్నానా? లేదా టైం వేస్ట్ చేస్తున్నానా అని. ఇది ఆల్మోస్ట్ అందరికీ వచ్చే డౌట్. అయితే చలో ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెల్లూరు సోట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ కంటెంట్‌కి మీరు కనెక్ట్ అయితే లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ అయితే మనం గ్రోత్ అనేది రాంగ్ ప్లేస్‌లో సెర్చ్ చేస్తున్నాం. ఇమ్మీడియట్ రిజల్ట్స్ రాలేదని, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, ఇతరులు మనల్ని అప్రిషియేట్ చేయలేదని, మన గ్రోత్ లేదేమో అని మనం ఫీల్ అవుతున్నాం. కానీ గ్రోత్ అనేది ఫస్ట్ బయట కనిపించదు. గ్రోత్ అనేది ఫస్ట్ మన ఇన్సైడ్ నుంచి స్టార్ట్. అండ్ ఒక విషయం అయితే లాజికల్గా ఆలోచించండి. మనం సపోజ్ జిమ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ వీక్లోనే మన బాడీలో చేంజెస్ అయితే మనం నోటీస్ చేయలేం కదా. కానీ లోపల మజిల్స్లో మాత్రం చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం. ఫస్ట్ ఫ్యూ వీక్స్లోనే మనం ఎగ్జామ్ని క్లియర్ చేయలేం. కానీ మన బ్రెయిన్ మాత్రం ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ని లెర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్లోనే మనకి ప్రాఫిట్స్ వచ్చాయి కదా, కానీ మనకు ఒక సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఈ స్టేజెస్ అన్నిటిలో ఫస్ట్లోనే మనకి గ్రోత్ అయితే కనిపించదు. కానీ గ్రోత్ మాత్రం స్టార్ట్ అవుతుంది. ఎలా స్లోగా ఇన్సైడ్ స్టార్ట్ అవుతుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే గ్రోత్ స్లోగా ఉండడం కాదు, మనకి పేషెన్స్ తక్కువ ఉండడం. మనం ఏంటంటే 3 మంత్స్ ఎఫర్ట్స్ పెట్టేసి దానికి 3 ఇయర్స్ రిజల్ట్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడ మనకి వెంటనే ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు మనకి సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా గివప్ ఇచ్చేస్తాం. కానీ ఇక్కడే సక్సెస్ అయ్యే వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. దే డోంట్ కంప్లైంట్, దే డోంట్ కంపేర్, దే డోంట్ అనౌన్స్ ఎనీథింగ్. దే సింప్లీ డూ డైలీ విత్ అన్స్టాపబుల్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీ గ్రోత్ ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ మీరు కన్సిస్టెన్సీగా పెట్టే ఎఫర్ట్స్ మీ లెవెల్ ఆఫ్ గ్రోత్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. అండ్ మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అండ్ మీలో క్లారిటీని పెంచుతుంది. అండ్ ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ని అప్డేట్ చేస్తూ వెళ్తుంది. అండ్ సడన్గా ఒకరోజు మీకు సక్సెస్ వస్తుంది. కానీ అది సడన్గా కాదు, మీరు కన్సిస్టెంట్గా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఒకరోజు సక్సెస్ని అయితే అచీవ్ చేస్తారు. నెక్స్ట్ టైం నుంచి మీరు కష్టపడుతున్నారంటే వెంటనే గ్రోత్ కనిపించట్లేదని కన్ఫ్యూజన్లో పడకండి. ఖచ్చితంగా స్లో ఫేజ్ అంటే ఇది వేస్ట్ ఫేజ్ కాదు, మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకుంటున్న ఫేజ్. మీకు వెంటనే సక్సెస్ కనిపించకపోవచ్చు. కన్సిస్టెంట్గా మీ ఎఫర్ట్స్ని మీరు పెట్టుకుంటూ మీ గ్రోత్ని మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు ఒకరోజు సక్సెస్ వస్తుంది. అప్పుడు మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, మీ సక్సెస్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కన్సిస్టెన్సీ అనేది స్లో ఫేజ్ అయి ఉండొచ్చు, కానీ సక్సెస్ అనేది మాత్రం చాలా లౌడ్గా ఉంటుంది. మీరు ఈ వీడియోకి కనెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.